హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆచార్య 4 days కలెక్షన్స్ అండ్ అలాగే ఇది ఎంత లాస్ ఫేస్ చేయబోతుందన్న విషయాల్ని మాట్లాడుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనం ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నాం. నెగిటివ్ టాక్ విపరీతంగా వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 29,50,00,000 షేర్, 40 కోట్ల గ్రాస్ నమోదైంది. అలాగే అదర్ రీజన్స్ అండ్ ఓవర్సీస్ లెక్కలు కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా 35,05,00,000 షేర్, 52 కోట్ల గ్రాస్ వచ్చింది. మరి 2, 3, 4వ రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? తొలి రోజు జోష్నే కొనసాగించిందా, లేక నెగిటివ్ టాక్ కారణంగా డీలా పడిపోయిందా? వీకెండ్ కదా అని జనాలు నెగిటివ్ టాక్ని పట్టించుకోకుండా ఈ సినిమా చూడడానికి థియేటర్లకు వెళ్ళారా, లేక నెగిటివ్ టాక్ని సీరియస్గా తీసుకొని డ్రాప్ అయ్యారా? సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు టాక్ కాస్త అటు ఇటుగా వచ్చినప్పటికీ వీకెండ్ వైబ్స్ అండ్ ఆ స్టార్ హీరోకి ఉన్న క్రేజ్ కారణంగా ఫస్ట్ వీకెండ్లో కలెక్షన్లు బాగానే నమోదవుతాయి. అన్ని సినిమాల విషయంలో అయితే చెప్పలేం, కానీ కొన్ని సినిమాల విషయంలో మాత్రం ఈ పాయింట్ రుజువైంది. మరి ఆచార విషయంలోనూ అది రిపీట్ అయ్యిందా అంటే కాలేదనే ట్రేడ్ వర్గాలు తేల్చి చెప్పేశాయి. నెగిటివ్ టాక్ మరీ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం వల్ల రెండో రోజు నుంచే ఈ సినిమాని జనాలు ఇగ్నోర్ చేసేశారు. అందుకే కలెక్షన్లు చాలా దారుణంగా నమోదయ్యాయి. రిపోర్ట్స్ ప్రకారం రెండో రోజు అంటే శనివారం నాడు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5,15,00,000, అలాగే మూడో రోజు అంటే ఆదివారం నాడు 4,07,00,000 మాత్రమే కలెక్ట్ చేసింది. దీంతో మొత్తం ఫస్ట్ వీకెండ్లో తెలుగు రాష్ట్రాల్లో 38,72,00,000 షేర్, 55,90,00,000 గ్రాస్ వచ్చింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 3 రోజుల్లో 45,52,00,000 షేర్, 70,65,00,000 గ్రాస్ వచ్చినట్లు తేలింది. ఇది ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్. ఇక 4వ రోజు రిజల్ట్స్ విషయానికి వస్తే మరీ ఘోరంగా ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో కలిపి ఆచార్య కేవలం 53 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. ఇక ఇతర ఏరియాలన్నింటి నుంచి 8 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. అంటే 4వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది 61 లక్షలు మాత్రమే. ఆ ఫస్ట్ వీకెండ్ అండ్ ఈ 4వ రోజు కలెక్షన్స్ కలిపితే ఓవరాల్గా 46,18,00,000 షేర్, 72 కోట్ల గ్రాస్ వచ్చింది. 4వ రోజు వచ్చిన లెక్కల్ని బట్టి చూస్తే ఈ సినిమా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ అండ్ కొరటాల శివ ఎంతో గొప్ప ట్రాక్ రికార్డ్స్ కలిగిన ఈ ముగ్గురు ఉన్నప్పటికీ ఆచార్యని కాపాడలేకపోయారు. సబ్జెక్ట్ సరిగ్గా లేకపోతే స్టార్ల సినిమాలు కూడా బోల్తా పడతాయని చెప్పడానికి ఆచార్య సినిమా ఒక ఉదాహరణగా నిలిచిపోయింది. అఫ్కోర్స్ రాధేశ్యామ్ కూడా. సరే, ఆ మ్యాటర్ని పక్కన పెట్టేసి మళ్ళీ మనం ఆచార్య బిజినెస్ విషయానికి వచ్చేద్దాం. చిరంజీవి, రామ్ చరణ్ అండ్ కొరటాల శివ ఇది ఒక క్రేజీ కాంబో కావడం వల్ల రిలీజ్కి ముందు ఈ సినిమా 132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ని అందులో నుంచి తీసేస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్కి చేరడానికి ఇంకా 86 కోట్లు కలెక్ట్ చేయాలి. మరి ఫుల్ రన్లో అంత మొత్తాన్ని ఇది రికవర్ చేయగలుగుతుందా? ఛాన్సే లేదు. అసలు ఫస్ట్ వీకెండ్లోనే ఈ సినిమా బోల్తా కొట్టేసింది. రెండో రోజే వసూళ్లు డ్రాస్టిక్గా పడిపోవడాన్ని మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. ఇక 4వ రోజైతే మరీ ఘోరం. ఇలాంటి పరిస్థితుల్లో ఆచార్య 86 కోట్లను రికవర్ చేయడం అన్నది కత్తి మీద సాము వంటిదే. నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలన్నీ భారీ నష్టాలతో ఎలా తట్టాబుట్టా సర్దేశాయో మనం ఇదివరకే చూసాం. ఇప్పుడు ఆచార్య కూడా ఆ సినిమాల సరసనే చేరబోతోంది. ట్రేడ్ నిపుణుల అంచనాల ప్రకారం ఈ సినిమా 80 కోట్ల నష్టాల్ని మిగిలిస్తుందట. ఒకవేళ అదే నిజమైతే రాధేశ్యామ్ తర్వాత భారీ నష్టాలు మిగిల్చిన రెండో సినిమాగా ఆచార్య నిలిచిపోతుంది. ఆ లెక్కన ఇది టాలీవుడ్లోనే కాదు, ఏకంగా ఇండియా వైడ్లోనే అతిపెద్ద డిజాస్టర్ సినిమాల జాబితాలో చేరబోతోంది. ఇప్పటికైతే ఇండియన్ సినిమా హిస్టరీలోనే రాధేశ్యామ్ సినిమా 120 కోట్ల నష్టాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్గా నంబర్ 1 ప్లేస్లో ఉంది. దీని తరువాత 83 మూవీ 80 కోట్ల నష్టాలతో సెకండ్ ప్లేస్లో ఉంది. ఒకవేళ ఆచార్య మూవీ 80 కోట్ల కంటే ఎక్కువ నష్టాలు తెచ్చిపెడితే సెకండ్ బిగ్గెస్ట్ డిజాస్టర్గా ఇదే నిలుస్తుంది. లెట్స్ సీ ఫుల్ రన్ లోపు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో అండ్ ఎన్ని కోట్ల నష్టాల్ని మిగులుస్తుందో. సో దిస్ ఈజ్ ద ఆచార్య 4 days కలెక్షన్స్ రిపోర్ట్. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని దబేల్మని లాగి కొట్టేస్తే నా నుంచి ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్గా వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.